గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మనకి దేవుడు అనుగ్రహిస్తున్న వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరగటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకరు. అయినను అనే మాట, అయినను అంటే ఏంటి? ఎంత అయినా, ఇంత నష్టం వచ్చినా, ఇంత అవమానం కలిగినా, ఇన్ని బాధలు కలిగినా ఇంకా మారరేటరా బాబు మీరు అని చెప్పి దేవుడు ఎంతగానో ఇశ్రాయేలును చూసి బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు దేవునికి విరోధమైనప్పుడు ఆయా టైంలో అక్కడున్న శత్రువులను దేవుడు రేపి వారికి బుద్ధి చెప్పేవాడు. ఈ సమయంలో ఈ యొక్క మాటలు చెప్తున్న సందర్భంలో ఎదురుగుండా ఉన్న తూర్పు వైపునున్న సిరియనులను దేవుడు వీరికి వ్యతిరేకంగా రేపాడు. వీరి వెనకాతల వెస్ట్లో ఉన్న ఫిలిస్తీన్లను వీరికి విరోధంగా రేపాడు. ఇద్దరి నుండి శోధనతో నలిగిపోతున్నారు. అటువంటి టైంలో దెబ్బ మీద దెబ్బ వీరికి తగులుతున్నప్పటికీ కూడా వీరు మేలుకోవట్లేదు. అయినా వీరు మారు మనసు పొందట్లేదు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, వీరిని నడిపించే నాయకులే. ఎవరా నాయకులు? ఒకరు రాజులు, రెండు వారికి వాక్యాన్ని బోధించే యాజకులు. వీరిద్దరే వీరి జనాల్ని రైట్ వేలో నడిపించే వారై ఉన్నారు. వీరే దారి తప్పితే జనులు ఎలా మారు మనసు పొందుతారు? ఎన్ని గద్దింపులు, ఎన్ని శిక్షలు పొందిన వాళ్ళకి ఎలా బుద్ధి వస్తుంది? అందుకని ఒకే రోజుని తలనే తోకని కూడా కొట్టేస్తానంటున్నాడు దేవుడు. చదువుదామా? అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 14-15 వచనాలు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒకే దినమున కొట్టివేయను. పెద్దలను, గనులను తల, కళ్ళల్లాడు ప్రవక్తలు తోక. అంటే హెడ్స్ అంటే నడిపించే ఏలికలు, అనగా రాజు లేక అధిపతులు. తోకంటే వారి వెనకాతలుండి నడిపించే ప్రవక్తలు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ఈ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేస్తే మన జీవితంలో కూడా మనల్ని నడిపించే కొందరు హెడ్స్ లాంటి నాయకులు ఉన్నారు. అలాగే మన వెనకాతలుండి మనలను గైడ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రవక్తలు అవ్వచ్చు, పాస్టర్లు అవ్వచ్చు, తల్లులు అవ్వచ్చు, తండ్రులు అవ్వచ్చు, లేక పెద్దలు మనకి మంచి మాటలు చెప్పి మనల్ని నడిపించే పెద్దలే అవ్వచ్చు. ఏ పెద్దలైతే మనకి బుద్ధి చెప్పి, ఏ పెద్దలైతే మనకి నాయకులుగా ఉండి, ఏ పెద్దలైతే ఒక తల్లిలాగా మదర్లీ పర్సనాలిటీతో మనకి ఉంటూ మంచిని బోధించవలసిన వారే అబద్ధాన్ని, అపవిత్రతని లేక అసత్యాన్ని మనకి బోధిస్తూ ఉంటే మనం ఎలా మంచి మార్గంలో నడవగలం? బైబిల్లో ఒక తల్లి ఉంది. తన కొడుకుకి కావాలని దేవునికి విరోధకరమైన మార్గాన్ని బోధిస్తూ ఉన్నదట. ఆ తల్లి పేరు అతల్య. 2వ దినవృత్తాంతుల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఎంత బాధాకరమండి! తల్లే దుర్మార్గంగా ప్రవర్తించడానికి ఈ రాజుకి నేర్పిందట. చివరికి వాని గతి ఏమైందంటే ఘోరాతి ఘోరంగా చంపబడ్డాడు. తల్లి చంపబడింది, కొడుకు చంపబడ్డాడు. ప్రస్తుతం మనం ఏం చెప్తే అది నడుస్తుందిలే, మనం ఏమనుకుంటే అది ఆడింది ఆట, పాడింది పాట అని అనుకున్నారు. కానీ దారుణమైన, ఘోరమైనటువంటి మరణాల వరకు వచ్చాయి. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, కొందరు తల్లుల్లాగుంటూ మంచిగా మనకి బోధిస్తారని అనుకుంటాం. కానీ వాళ్ళ నోట్లోంచి వచ్చేది మంచి రాదు, చెడే. సత్యము రాదు, అసత్యమే. యథార్థమైనది రాదు, కపటమే. కొందరు తండ్రుల్లాగుండి మనల్ని భలే గైడ్ చేసి నడిపిస్తున్నారు, మన ముందుండి నడిపిస్తున్నారు అంటాం. వాళ్ళే తప్పు మార్గంలో నడిపించే, వాళ్ళే అపవిత్రమైన రహస్య పాపాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళు ఎక్కడి నుంచి మంచి మార్గంలో నడిపించడానికి, ఎక్కడి నుంచి వారు కౌన్సిలింగ్ పొందుకుంటారు? అందుకని ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు. యాజకులే యెహోవా
యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. చదవబడిన వాక్యంలో ముందిద్దరున్నారు. ఒకరు ప్రవక్తలు, యాజకులు. వాళ్ళే ఏమంటారట? యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. వాళ్ళకే దేవుణ్ణి వెతికే, దేవుణ్ణి అనుసరించే జీవితం, వాక్యం చెప్పే, వాక్యాన్ని బోధించే అదే వృత్తిగా ఉన్నవారే దేవునితో సహవాసం చేయని వారు మీకున్నారు. తర్వాత ఏలికలంటే మిమ్మల్ని ఏలేవారే నా మీద తిరగబడ్డారు. ఆ తర్వాత ప్రవక్తలు, ప్రవచించేవారు బయలుపేరట ప్రవచిస్తున్నారు. ఇక సంఘము ఎలా బాగుపడుతుంది, ఇంకా నా ప్రజలు నా తట్టు ఎలా చూస్తారు అని దేవుడు బాధపడుతున్నారు. ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితంలో ఒకసారి చెక్ చేసుకుందాం. హూ ఆర్ ద పీపుల్ దట్ గివింగ్ మీ ద కౌన్సిలింగ్? హూ ఆర్ ద పీపుల్ దట్ లీడింగ్ మీ? నన్ను నడిపించే నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నాకు మంచి మాటలు చెప్పే కౌన్సిలర్స్గా ఉన్నవారు ఎవరు అని ఒకసారి మనం చెక్ చేసుకుంటూ, ఎవరి మాటలు మనం వింటున్నాం, ఎవరి మాటలను బేస్ చేసుకుని మన నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎవరిని లీడర్స్గా మనం ముందుంచుకొని పలానా అక్క, పలానా అన్నయ్య ఆయన మార్గంలో నడుద్దామని మనం ఎవరిని మెంటర్స్గా మనం ముందు పెట్టుకుంటున్నాం, ఒక్కసారి ఆలోచన చేస్తూ వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వారు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తున్నారా, వారు దేవుని ఆశీర్వాదాలు నడుస్తున్నారా, బ్లైండ్గా మనం వాళ్ళ మాట వినేసి నడిచేస్తున్నాం, వారి ఆత్మీయ జీవితం ఏంటి? ఒక్కసారి మనల్ని మనము ఏకాంత ప్రార్థనలో దేవునితో సహవాసంతో అడగాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యము యొక్క కౌన్సిలింగ్ తీసుకోవాలి. మనుషులు ఎంతటి వారైనా సరే వారికంటే దేవుని వాక్యం ఇచ్చే కౌన్సిలింగ్ మంచిది. కాబట్టి ప్రియులరా, ఇంట్లో ఉన్నవారే కానీ, ఉద్యోగం చేసేవారే కానీ, వ్యాపారం చేసేవారే కానీ, పరిచర్య చేసేవారే కానీ, రకరకాల పరిధులు వచ్చి రకరకాల మాటలు మనకు చెప్పొచ్చు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా, మదర్లీ పర్సనాలిటీ, ఆమె ఎందుకు నాకు తప్పు చెప్తుంది అని అనుకోకుండా, ఎవరైనా మనిషే కదా ప్రభువా, నీ ఆలోచన నాకు చెప్పు నాయనా, నీ వాక్య వెలుగుతో నేను అది కరెక్టా కాదా చెక్ చేసుకునే జీవితం నాకు ఇవి ప్రభువా. పౌలు లాంటి వాడు చెప్పిన బెరియా సంఘస్థులు లేఖనానుసారమా కాదని చెక్ చేసుకున్నారట. కాబట్టి వాక్యానుసారంగా మనం నడవటానికి వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, ప్రతి కౌన్సిలింగ్ని, ప్రతి ఆలోచనని ప్రభు దగ్గర పెట్టి రైట్ మార్గంలో నడుద్దాం. లేదంటారా, సాతానుడు మన యొద్దకు తప్పుడు ఆలోచనలు చెప్పే వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాడు, తప్పుడు లీడర్స్ని మన ముందు పెడతాడు. వాళ్ళని వెంబడించేమా నాశనం అయిపోతాం. మన యొక్క కౌన్సిలర్ దేవుని వాక్యమై ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధాత్ముడై ఉండాలి. కనుక ప్రార్థనతోనూ వాక్యం ఇచ్చే జ్ఞానముతోనూ మనం నడుద్దాం. ఎక్కడ కూడా తప్పటడుగు వేయకుండా పరిశుద్ధాత్మ ద్వారా సంరక్షింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఆలోచనకర్తలు అనేకులు నుండి క్షేమం అన్నావు, కానీ ఆ ఆలోచన చెప్పేవారు నీతో అంటూ కట్టబడిన జీవితం లేనివారైతే, అటువంటి వారు పాపముతోనూ దురాత్మలతోనూ నింపబడి ఆలోచన చెప్పడానికి వచ్చినప్పుడు, అయ్యా మేము వారి ఆలోచనలు వింటున్నప్పుడు అది వాక్యానుసారమా కాదా, పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైనటువంటి విధమా కాదా అని మేము తండ్రి ప్రార్థనతోనూ వాక్య ధ్యానముతోనూ వివేచన కలిగి ఆలోచన చేయగలిగే జీవితం మాకు దయచేయండి. ఏదైనాను ప్రతి నిర్ణయము నీకు ప్రీతికరంగా, మాకు దీవెనకరంగా, మమ్మను చూచువారికి నాయన నీ నామమును మహిమపరచు విధముగా మేము నడిచే జీవితము అనుదినము మా లైఫ్లో మాకు దయచేయమని, ఆ ఆలోచన, ఆ కౌన్సిలింగ్ స్నేహితులే ఇచ్చిన, తండ్రి రక్త సంబంధులు ఇచ్చిన, పెద్దలే ఇచ్చిన, నీ పాదాల యొద్ద విచారణ చేసి ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మమ్మల్ని నడిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనతో ఉండునుగాక. ఆమెన్.